Now we'll discuss about the edit method. సో ఇక్కడ ఒక న్యూ కస్టమైజేషన్ చేశాను. ఇఫ్ యూ సీ ద ప్రీవియస్ ఫామ్, మనం ఇక్కడ ఎంప్లాయ్ హెడర్ అండ్ ఎంప్లాయ్ లైన్స్లోనేమో సర్టిఫికేషన్స్ మెయింటైన్ చేశాం కదా. హెడర్లోనేమో ఎంప్లాయ్ ఐడి, నేమ్, ఏజ్, ఈ డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేశాను. సో నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ నేను త్రూ డిస్ప్లే మెథడ్ యూజ్ చేసి వాల్యూస్ ఫెచ్ చేశాను. అది ఫామ్ లెవెల్లో రాసాము, టేబుల్ లెవెల్లో రాసాము. బట్ ఇప్పుడు ఎడిట్ మెథడ్ ఏంటంటే ఇట్స్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ డిస్ప్లే మెథడ్. డిస్ప్లే మెథడ్ మనకి ఆ వర్డ్లోనే అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు డిస్ప్లే ద వాల్యూ అండ్ అది ఎడిటబుల్ ఉండదు. సి దిస్ ఫీల్డ్ ఈస్ నాట్ ఎడిటబుల్. కానీ ఇంకొక మెథడ్ ఉంది, దట్స్ కాల్డ్ ఎడిట్ మెథడ్. ఎడిట్ ఎలా అంటే మనకి వాల్యూ డిస్ప్లే అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎడిటబుల్ కూడా అవుతుంది. అంటే ఈ ఇక్కడ మనం యాడ్ చేసుకునే కాలం ఈ టేబుల్లో ఉండదు, వేరే చోట నుంచి ఫెచ్ చేసుకుంటాము, దాన్ని డిస్ప్లే చేస్తాం. అట్ ద సేమ్ టైం నేను ఆ వాల్యూ చేంజ్ చేస్తే అది వెళ్ళి ఆ వేరే టేబుల్లో అప్డేట్ కూడా అవుతుంది. సో దీన్ని కొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వేరే ఫామ్ క్రియేట్ చేశాను. దట్ ఈస్ దిస్ ఫామ్. జస్ట్ ఈ ప్రీవియస్ ఫామ్లో ఏం చేసాం, నేను హెడర్ అండ్ లైన్స్ రెండు ఒకటే ఫామ్లో చూపించాను కదా. ఐకేసిఎస్ ఎంప్లాయీలోనేమో ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంప్లాయీ సర్టిఫికేట్స్లోనేమో సర్టిఫికేట్స్ ఇన్ఫర్మేషన్ పెట్టాను. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎ గ్రిడ్. ఇప్పుడు ఏం చేశానంటే ఓన్లీ సర్టిఫికేట్స్ మాత్రమే ఒక ఫామ్లో క్రియేట్ చేశాను. సి దిస్ ఈస్ ద ఫామ్. అండ్ ఇందులో మనకి ఓన్లీ 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ సర్టిఫికేట్స్ ఓన్లీ 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఎంప్లాయీ ఐడి బై డిఫాల్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ అ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ రిలేషన్ బిట్వీన్ ఎంప్లాయీ టేబుల్ అండ్ సర్టిఫికేట్స్ టేబుల్. ఈ ఎంప్లాయీ ఐడి ఇక్కడ సెకండ్ టేబుల్లో లేకపోతే ఈ ఈ 2 టేబుల్స్కి రిలేషన్ ఉండదు. ఈ సర్టిఫికేట్ ఏ ఎంప్లాయీది అని చెప్పాలి కదా. సో ఎంప్లాయీ ఐడి బై డిఫాల్ట్ ఉంటుంది టు హ్యావ్ ఎ రిలేషన్. సో నేనేం చేశానంటే ఈ ఫామ్ క్రియేట్ చేసి ఎంప్లాయీ ఐడిని ప్రీవియస్ ఫామ్లో నేను డిస్ప్లే చేయలేదు, లోవర్ గ్రిడ్లో, చైల్డ్ టేబుల్లో. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కొత్త ఫామ్లో ఎంప్లాయీ ఐడి, సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆ 3 ఫీల్డ్స్ డిస్ప్లే చేస్తున్నా. సో అలాంగ్ విత్ దిస్ ఐ వాంట్ టు డిస్ప్లే ద నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ ఆల్సో. ఇందులో నేమ్ లేదు కదా. ఇక్కడ ఎంప్లాయీ సర్టిఫికేట్స్ టేబుల్లో ఎంప్లాయీ ఐడి ఉంది కానీ నేమ్ లేదు. సో నేను నేమ్ కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను, కానీ దానికంటూ ఒక ఫీల్డ్ క్రియేట్ చేసి దాంట్లోకి ఎప్పుడు నేమ్ని పాపులేట్ చేస్తూ అలా డేటా మెయింటైన్ చేయకుండా నేను జస్ట్ ఎంప్లాయీ టేబుల్ నుంచే ఇక్కడికి డైరెక్ట్ త్రూ లాజిక్ రన్ టైం తీసుకొచ్చి డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. దానికి మనం డిస్ప్లే మెథడ్తో అచీవ్ చేయగలం. సేమ్ కెన్ బి అచీవ్డ్ విత్ ద డిస్ప్లే మెథడ్. బట్ నాకు ఇక్కడ అడిషనల్ ఫీచర్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ నేమ్ డిస్ప్లే అవుతుంది కదా, ఎంప్లాయీ నేమ్. ఆ నేమ్ని నేను ఎడిట్ కూడా చేసుకోగలగాలి. ఇందాకడ నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ చూసారుగా, ఎడిటబుల్ లేదు. బట్ ఐ వాంట్ దిస్ నేమ్ టు బి ఎడిటబుల్, సో దట్ నేను నేమ్ని మాడిఫై చేస్తే అది వెళ్ళి ఎంప్లాయీ టేబుల్లో ఉన్న నేమ్లో అప్డేట్ అవ్వాలి. సో దట్ కెన్ బి అచీవ్డ్ ఓన్లీ విత్ ద ఎడిట్ మెథడ్ అనమాట. ఈ టేబుల్లో ఫీల్డ్ లేకుండా రన్ టైమ్ లాజిక్తో ఎడిట్ మెథడ్తోనే అది చేయగలుగుతాం. సో అది బెటర్గా అర్థం అవడానికి నేను ఈ లోవర్ గ్రిడ్ని సెపరేట్గా ఈ ఫామ్లో తీసుకొచ్చాను. సో దట్ ఒకటే ఫామ్లో పైన కింద కనపడకుండా విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్ మచ్ బెటర్ అని. సో హియర్ వీఆర్ గోయింగ్ టు యాడ్ ఏ న్యూ కాలమ్ ఫర్ ఎంప్లాయీ నేమ్. అండ్ అది మాడిఫై అది డిస్ప్లే అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం మాడిఫై చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉండాలి. సో ఎప్పుడైనా డిస్ప్లే అండ్ ఎడిట్ మెథడ్స్ యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏ టేబుల్ యాడ్ చేస్తాం, ఏ ఏ టేబుల్లో అయితే మనకి ఆ కాలం ఎక్స్ట్రా కావాలో ఆ టేబుల్లో చూస్ చేసుకుంటాం. ఇక్కడ సర్టిఫికేట్స్ ఇస్ ద టేబుల్ వేర్ ఐ వాంట్ టు యాడ్ దట్ అడిషనల్ కాలమ్ కాల్డ్ ఎంప్లాయీ నేమ్. సో ఐకేసిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్స్లో నేను ఆ మెథడ్ యాడ్ చేయాలి. So we'll start creating that method. And edit method is not a override method, just like display method which we have discussed. Find, exist ఇవేవి override methods కాదు. సో న్యూ మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సింటాక్స్ మనం యూజ్ చేసేది పబ్లిక్ ఎడిట్. ఎడిట్ అనే కీవర్డ్ చాలా ఇంపార్టెంట్.
జస్ట్ లైక్ డిస్‌ప్లేలో డిస్‌ప్లే మెథడ్‌కి డిస్‌ప్లే అనే కీవర్డ్ ఎలాగో ఎడిట్ మెథడ్స్‌కి ఎడిట్ అనే కీవర్డ్ కంపల్సరీ ఉండాలి. అండ్ దెన్ ద ఈడిటీ మనం ఏ ఈడిటీ వాల్యూ అయితే రిటర్న్ చేయాలనుకుంటున్నామో ద డేటా టైప్ విత్ దానికున్న ఎక్స్టెండెడ్ డేటా టైప్ ఇవ్వాలి. ఇందాకడ సేమ్ ఇట్లానే ఎక్స్టెండెడ్ డేటా టైప్ ఏది ఇస్తే దానికున్న లేబులే మనకి డిస్‌ప్లే అయింది. ఇక్కడ నేను స్ట్రింగ్ అని పెడితే నాకు ఆ లేబుల్ రాదనమాట. సో, నేను మేబీ ఇక్కడ గూడా మనం స్ట్రింగ్ పెడదాము. అండ్ దెన్ నేమ్ ఆఫ్ ద మెథడ్. నేమ్ ఆఫ్ ద మెథడ్ నేను ఎడిట్ ఆహ్, ఎంప్లాయీ నేమ్ అని ఇస్తున్నాను. నేమ్ ఆఫ్ ద మెథడ్. దెన్ పారామీటర్స్. ఈ ఎడిట్ మెథడ్‌కేంటంటే బై డిఫాల్ట్ మనకి టేబుల్ లెవెల్‌లో 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి బూలియన్. ఇది మాండేటరీ పారామీటర్ అన్నమాట. కంపల్సరీ ఉంటుంది. దీనికి వాల్యూ ఎలా వస్తుందంటే సిస్టమే ఆటోమేటిక్‌గా ఇస్తుంది. ఫ్రేమ్‌వర్క్‌లోనే ఉంటుంది. ఎడిట్ మెథడ్ అని రికగ్నైజ్ చేయగానే అదే వాల్యూ సెట్ చేస్తుంది. దీనికి ట్రూ ఆర్ ఫాల్స్ ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుందనేది ఐ విల్ షో యూ. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ద స్ట్రింగ్ వాల్యూ. ఆహ్, మేబీ నేనిక్కడ నేమ్ ఈడిటీ ఇచ్చాననుకోండి. నేమ్ ఈడిటీ ఎంప్లాయీ నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను కదా! మేబీ వీ కెన్ కీప్ ద బఫర్ నేమ్ యాస్ ఎంప్లాయీ నేమ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ కంపైల్ చేస్తే మీకు ఒక ఎర్రర్ వస్తుంది. ఏంటి? ద ఎడిట్ మెథడ్ హ్యాస్ యాన్ ఇన్‌కరెక్ట్ పారామీటర్ ప్రొఫైల్. ఎందుకంటే నేను ఇక్కడ రిటర్న్ చేయమని స్ట్రింగ్ చెప్తున్నాను. కానీ వాల్యూ ఈ మెథడ్‌కి సెట్ చేసేటప్పుడేమో నేమ్ అని ఈడిటీ వాడుతున్నాను. 2 వేరు వేరు. అంటే స్ట్రింగ్ సైజెస్ రెండిటికి వేరు వేరు ఉన్నాయి కదా! అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఐదర్ నేను ఇక్కడ కూడా నేమ్ ఈడిటీ వాడాలి. ఆర్ ఎల్స్ ఇక్కడ కూడా స్ట్రింగ్ యూజ్ చేయాలి. ఇట్లా అన్‌ఈవెన్‌గా పెడితే మనకి ఎర్రర్ వస్తుంది. సీ దట్ నౌ దట్ ఎర్రర్ ఈస్ గాన్. ఇక్కడ వేరే ఎర్రర్ వస్తుంది. ఏంటి అంటే మెథడ్ నెవర్ రిటర్న్స్ ఎ వాల్యూ. ఇంకా రిటర్న్ రాయలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. అదే నేనిక్కడ స్ట్రింగ్ పెట్టి, ఇక్కడ కూడా స్ట్రింగ్ పెట్టాననుకోండి. దెన్ ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ ఎర్రర్. స్ట్రింగ్ సేమ్ టైప్ రిటర్న్ చేసే టైపు అండ్ మనం సెట్ చేసే టైపు సేమ్ ఉండాలి. సేమ్ టైప్ ఆఫ్ సేమ్ సైజ్ అండ్ సేమ్ స్ట్రింగ్ వాల్యూ ఇవన్నీ ఉండాలి. సో, దట్స్ వై మనకి ఎర్రర్ వచ్చింది. అండ్ ఇది మెథడ్ నెవర్ రిటర్న్స్ ఎ వాల్యూ. దిస్ ఇస్ ఎ డిఫరెంట్ ఎర్రర్. రిటర్న్ రాస్తే పోతుంది ఆ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ నేను ఒక స్ట్రింగ్ పెట్టాననుకోండి. దట్ ఎర్రర్ విల్ బి గాన్. వన్ సెకండ్. I clicked on a wrong button. సో ఎడిట్ మెథడ్స్‌కి ఈ సింటాక్స్ సేమ్ ఉండాలి. మెథడ్ సిగ్నేచర్. మనం దీన్నేమన్నా మోడిఫై చేసినా ఎర్రర్ వస్తుంది. ఓకే. సో, ఇట్లా మనం రిటర్న్ చేసే టైపు అండ్ ఇక్కడ సేమ్ ఉండాలి. సో, నౌ ఐయామ్ చేంజింగ్ ఇట్ టు ద నేమ్ ఈడిటీ. సేమ్ అదే ఈడిటీని ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాను. సో, దట్ ఎర్రర్ విల్ నాట్ కమ్. నెక్స్ట్ నేనిక్కడ ఒకేళ పారామీటర్ తీసేసాననుకోండి. బూలియన్‌ని పాస్ చేయకుండా ఎడిట్ మెథడ్ యూజ్ చేస్తే విల్ గెట్ అన్ ఎర్రర్. ద ఎడిట్ మెథడ్ హాస్ ఎన్ ఇన్‌కరెక్ట్ పారామీటర్ ప్రొఫైల్. దానికి సిగ్నేచర్ సేమ్ ఉండాలి. మనం ఏమైనా పారామీటర్ మిస్ చేసినా, ఏమైనా చేసినా దానికి ఎర్రర్ వస్తుంది. సో, వి షుడ్ ఫాలో ద సేమ్ స్ట్రక్చర్ అన్నమాట. షుడ్ నాట్ చేంజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దట్ మెథడ్. సేమ్ ఇక్కడ గూడా. దానికి మొత్తం 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ సెట్ ఒక బూలియన్ వాల్యూ. సెకండ్ మనం ఏ టైప్ అయితే వాల్యూ సెట్ చేయాలనుకుంటున్నామో దానికి ఆ వాల్యూ పెడతాం. సో, అయితే ఇప్పుడు ఫస్ట్ విల్ గో విత్ ఎడిట్ మెథడ్ అనేదేంటి 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి డిస్‌ప్లే లాగా, 2 అందులో ఉన్న వాల్యూని మోడిఫై చేయడానికి. సో, డిస్‌ప్లే లాగా అన్నప్పుడు మనం ఫస్ట్ డిస్‌ప్లే లాజిక్ రాద్దాము. వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు డిస్‌ప్లే ఈస్ ఆహ్, ఎంప్లాయీ నేమ్ కదా! సో, ఐ విల్ రైట్ ఐసీఎస్ ఎంప్లాయీ టేబుల్ డిక్లేర్ చేసుకున్నాను పేరెంట్‌ది. అండ్ ఐ విల్ రైట్ సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎంప్లాయీ డాట్
ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు దిస్ డాట్ ఎంప్లాయీ ఐడి. ఇక్కడ దిస్ అంటే ఏంటి, ఐకేసిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్స్ చైల్డ్ టేబుల్. చైల్డ్ టేబుల్లో కూడా మనకి సర్టిఫికేట్ ఎంప్లాయీ ఐడి ఉంది కదా, సో ఆ సేమ్ దిస్ అనేది యూజ్ చేయాలి. అప్పుడు ఆ కరెంట్ ఏ రికార్డ్కి ఆ రికార్డ్ వస్తుంది. దిస్ యూజ్ చేయకపోతే అన్నిటికీ ఒకటే వాల్యూ వస్తుంది. ఇంతకు ముందు డిస్ప్లే వాటిల్లో కూడా చూసాం మనం. సో దిస్ కీవర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ నేనేం చేస్తానంటే దీని నుంచి వచ్చిన వాల్యూని ఐ అసైన్ ఇట్ టు ద వేరియబుల్ ఎంప్లాయీ నేమ్ అనేది ఇందులోనే ఉంది కదా. సో అది ఈ ఈ కరెంట్ రికార్డ్కి మ్యాచ్ అయిన ఎంప్లాయీ ఐడిని రికార్డ్ని తెచ్చుకుని దానికి ఉన్న నేమ్ని ఈ వేరియబుల్కి అసైన్ చేశాను. అండ్ ఫైనల్లీ అదే వేరియబుల్ని నేను రిటర్న్ చేస్తాను. ఓకే, సో ద ఫార్మాట్ ఇస్ ఫైన్. అండ్ నౌ ఇందులో నేను ఓన్లీ డిస్ప్లే ఒకటే చేస్తున్నాను, ఎడిట్ ఏం చేయలేదు ఇంకా. డిస్ప్లే లాజిక్ మాత్రమే రాసా, జస్ట్ లైక్ డిస్ప్లే మెథడ్ కూడా ఇట్లానే చేసాం కదా సేమ్. కాకపోతే ఇక్కడ పారామీటర్స్ దీని పారామీటర్ ప్రొఫైల్ ప్రకారంగా ఉంది. సో విల్ సీ హౌ దిస్ వన్ వర్క్స్. సో ఇప్పుడు టేబుల్ లెవెల్లో మెథడ్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ద న్యూ ఫామ్ దట్ ఐ హ్యావ్ క్రియేటెడ్. ఇందులో గ్రిడ్లో నేను కొత్త ఫీల్డ్ యాడ్ చేస్తున్నాను. ఇది నేమ్ కాబట్టి ఇట్ షుడ్ బి స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఎడిట్ తీసుకున్నాను. అండ్ దాని పొజిషన్ ఆల్ట్ డౌన్ యారో క్లిక్ చేసి ఐఎమ్ సెట్టింగ్ ఇట్ ఆఫ్టర్ ద ఎంప్లాయీ ఐడి. సో దాన్ని రీనేమ్ చేస్తున్నాను, ఎంప్లాయీ నేమ్ ఎడిట్ అని పెట్టాను. సో ఇక్కడ డిస్ప్లే మెథడ్కి లాగే సేమ్ మనము డేటా సోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్, అండ్ దెన్ ద నేమ్ ఆఫ్ ద మెథడ్ డేటా మెథడ్ ప్రాపర్టీలో ఆ ఎడిట్ మెథడ్ ఇవ్వాలి, జస్ట్ లైక్ డిస్ప్లే మెథడ్కి ఎలా ఇచ్చాం అట్లా. సో టేబుల్ లెవెల్లో రాశాను ఇప్పుడు ప్రజెంట్, దీన్ని ఫామ్ లెవెల్లో తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాం. సో విల్ సీ ద అవుట్పుట్ హౌ ఇట్ విల్ షో నౌ. ఓకే, కంపైల్డ్ అండ్ ఓపెన్ చేస్తే నౌ ఐఎమ్ ఏబుల్ టు సీ నేమ్ ఆల్సో అలాంగ్ విత్ ద ఎంప్లాయీ ఐడి. బట్ ఇక్కడ నేను ఏమైనా మోడిఫికేషన్ చేశాను అనుకోండి, జగదీష్ మేబీ జగదీష్ రావు అని పెట్టాను. ఇఫ్ ఐ సేవ్ ఇట్, అది మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది. బికాస్ అది ఈ పర్టికులర్ ఫీల్డ్ అక్కడ టేబుల్లో ఉన్న డేటానే తీసుకొస్తుంది కదా. సో నేను రీఫ్రెష్ అయినప్పుడల్లా ఇట్ ఆల్వేస్ గోస్ టు ద టేబుల్, బ్రింగ్స్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ దట్ ఫీల్డ్. అక్కడ జగదీష్ అనే ఉంది, సో అదే వాల్యూని తీసుకొస్తుంది. కానీ ఇక్కడ నేను ఇస్తున్న వాల్యూని తీసుకెళ్ళి అక్కడ అప్డేట్ చేసి మళ్ళీ తీసుకురావడం అనే లాజిక్ మనం రాయలేదు కాబట్టి, సో స్టిల్ నౌ ఫర్ నౌ ఇట్ ఈస్ వర్కింగ్ జస్ట్ లైక్ ఎ డిస్ప్లే మెథడ్. ఫుల్ నేమ్ తీసేసినా సరే మళ్ళీ వచ్చేస్తుంది. సో డిస్ప్లే లాగా జస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఎడిట్ అవుతుంది. సో నౌ విల్ రైట్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద లాజిక్, దట్ ఈస్ ఎడిటింగ్ ద రికార్డ్ ఆఫ్టర్ మోడిఫికేషన్. దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ పారామీటర్ సెట్ అని ఉంది కదా, ఈ సెట్లో బై డిఫాల్ట్ మనకి ఎప్పుడైతే వాల్యూ చేంజ్ చేస్తామో ట్రూ అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఐ విల్ షో యూ. ఇక్కడ బ్రేక్ పాయింట్ ప్లేస్ చేశాను కదా, ఓపెన్ చేసి మామూలుగా అయితే సెట్ ఈక్వల్ టు ఫాల్స్ ఉంటుంది, బికాజ్ ఇప్పుడు నేనేం మోడిఫికేషన్ చేయలేదు కదా. జస్ట్ అక్కడ నేమ్ ఏముందో ఆ నేమ్ని తీసుకొచ్చి డిస్ప్లే చేస్తుంది టేబుల్ నుంచి. ఓకే, సో డిస్ప్లే మెథడ్ లాగే సేమ్ అట్లనే వర్క్ అవుతుంది. సో నౌ వాట్ ఐ విల్ డూ ఈస్ I'll change the value. I'll show you with the logic. ఇప్పుడు ఇక్కడ నేను ఇఫ్ సెట్లోకి ట్రూ ఎప్పుడు వస్తుందంటే నేను ఆ ఫామ్ ఓపెన్ చేసి వాల్యూ ఏమైనా చేంజ్ చేశాను అనుకోండి, అప్పుడు అది ట్రూ అని వస్తుంది. ఐల్ షో యూ. సో ట్రూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి,
వాల్యూ చేంజ్ చేసినప్పుడు ఆ వాల్యూని తీసుకెళ్ళి ఏ టేబుల్ నుంచి అయితే తీసుకొస్తున్నానో ఆ టేబుల్‌లో అప్డేట్ చేయాలి. సో, ఇక్కడ ఏ టేబుల్ అది ఎంప్లాయీ టేబుల్ కాబట్టి ఫస్ట్ దాంట్లో అప్డేట్ చేస్తున్నామంటే వి షుడ్ ఆల్వేస్ రైట్ టీటీఎస్ బిగిన్ అండ్ టీటీఎస్ కమిట్. అది రాసాను. నెక్స్ట్ ఐఎమ్ రైటింగ్ సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ ఫర్ అప్డేట్ ఆర్ సెలెక్ట్ ఫర్ అప్డేట్ అని రాయండి. కన్‌ఫ్యూజన్ ఉంటే. ఫస్ట్ ఓన్లీకి నార్మల్ సెలెక్ట్ స్టేట్మెంట్‌కి ఇంకో వీడియో ఉంది కదా! దాంట్లో మీకు క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుంది. సో, సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ ఫర్ అప్డేట్ ఎంప్లాయీ బఫర్ వేర్ ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు దిస్ డాట్ ఎంప్లాయీ ఐడి. ఈ ఏ రికార్డ్‌కి ఆ రికార్డే అప్డేట్ అవ్వాలి కాబట్టి ఆ ఎంప్లాయీ ఐడిని పాస్ చేయాలి కంపల్సరీ. అండ్ దెన్ మనం వాల్యూ సెట్ చేయాలి దానికి. ఎంప్లాయీ డాట్ నేమ్ కదా అప్డేట్ చేద్దాం అనుకుంటుంది. ఏ నేమ్ నేను ఎప్పుడైతే నేను మోడిఫై చేస్తానో ఇక్కడ ట్రూ అనేది వస్తుంది. ట్రూ వస్తే ఇఫ్ లోపలికెళ్తుంది. ఇఫ్ లోపలికెళ్ళిన తర్వాత నేను ఈ నేమ్‌కి ఇక్కడ నేను ఏ నేమ్ అయితే పాస్ చేస్తున్నానో అది ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇక్కడ తీసుకుంటుంది. నార్మల్‌గా అయితే ఏం వాల్యూ చేంజ్ చేయకపోతే డిస్‌ప్లేలా పనిచేస్తూ ఉంటుంది కదా! అప్పుడు ఈ 2 ఇది ఫాల్స్, ఇది బ్లాంక్‌గా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే నేను వాల్యూ చేంజ్ చేస్తానో ఇక్కడికి వాల్యూ వస్తుంది. యూ విల్ సీ దట్ నౌ ఆన్ డీబగ్గింగ్. సో, ఇక్కడొచ్చిన పారామీటర్‌ని హ్యాస్‌టీజ్‌గా దీనికి పాస్ చేస్తున్నాను. అండ్ దెన్ టేబుల్‌ని అప్డేట్ చేస్తున్నాను. అంటే నేను చేంజ్ చేసిన వాల్యూని టేబుల్‌లో ఉన్న ఫీల్డ్‌కి అసైన్ చేసి అప్డేట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ఎ నార్మల్ అప్డేట్ ఆపరేషన్. మనకు తెలుసు కదా! టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ ఫర్ అప్డేట్ ద టేబుల్ అండ్ ద కండిషన్ అండ్ దెన్ వాల్యూస్ అసైన్ అండ్ దెన్ అప్డేట్. ఓకే. ఇక్కడ నార్మల్‌గా మనం ఇఫ్ ఆఫ్ ఆహ్, ఎంప్లాయీ ఎంప్లాయీ అని కూడా పెట్టుకుంటాం కదా! ఈ పర్టిక్యులర్ కేస్‌లో అంత అవసరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ దిస్ డాట్ ఎంప్లాయీ ఐడీ అని వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇట్ బ్రింగ్స్ అన్ ఎగ్జిస్టింగ్ వన్ ఓన్లీ. బట్ జస్ట్ టు బీ ఏమైనా అన్నెసెసరీ ఆహ్, కొన్ని నెగెటివ్ సినారియోస్‌లో ఎక్కడైనా అలాంటిది అంటే చైల్డ్ డేటా ఉండి పేరెంట్ డేటా లేకపోతే అలాంటి ఇష్యూస్ ఉంటే గనక ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బెటర్ విల్ పుట్ ఇట్ ఇఫ్ కండిషన్. అప్పుడెప్పుడు ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉండదు. ఓకే. అప్డేట్ ఆపరేషన్ రాశాను. ఇదెప్పుడు సెట్ ట్రూ అయితే గనక. ఎల్స్ సెట్ ట్రూ ఎప్పుడొస్తుంది? ఓన్లీ వెన్ ఐ చేంజ్ ద వాల్యూ. సో, నేను వాల్యూ చేంజ్ చేయకపోతే ఇట్ షుడ్ వర్క్ లైక్ ఎ డిస్‌ప్లే మెథడ్ ఓన్లీ. అందుకని రిమైనింగ్ పార్ట్ ఇందాక నేను రాసిన లాజిక్‌ని జస్ట్ డిస్‌ప్లే మెథడ్ లాగా యూజ్ చేస్తున్నా. అప్పుడు ఎంప్లాయీ నేమ్‌కి జస్ట్ మనం ఉన్న ఎంప్లాయీకి ఏదుంటే అదే అసైన్ అయ్యి అదే రిటర్న్ అవుతుందన్నమాట. సో, ఇట్ ఈస్ బిహేవింగ్ బోత్ లైక్ అప్డేషన్ అండ్ ఆల్సో ఎ డిస్‌ప్లే మెథడ్. ఎడిట్ ఎడిట్ చేస్తుంది. డిస్‌ప్లే కూడా చేస్తుంది. ఎడిట్ ఎప్పుడు చేస్తుంది అంటే ఈ బూలియన్ వాల్యూ సెట్ ట్రూ వస్తే గనక. ఇది ట్రూ ఎప్పుడొస్తుందంటే అందులో నేను వాల్యూ చేంజ్ చేస్తే. అందులో వాల్యూ చేంజ్ చేస్తే ఇక్కడ ట్రూ వస్తుంది. ఇక్కడ నేను ఏ వాల్యూ అక్కడ నేను జగదీష్ రావు అని ఇస్తే గనక జగదీష్ రావు అని ఇక్కడ వస్తుందనమాట. దాన్నే తీసుకెళ్ళి నేను అసైన్ చేసి అప్డేట్ చేస్తాను. ఆర్ ఎల్స్ నార్మల్ డిస్‌ప్లే మెథడ్ లాగా ఆ కరెంట్ రికార్డ్‌కి ఏ రికార్డ్ అయితే ఉందో ఆ రికార్డ్‌కి ఉన్న ఎంప్లాయీ ఐడీకి మ్యాచ్ అయిన నేమ్ ఏదుంటే దాన్నే తీసుకొచ్చి అసైన్ చేసేస్తుంది వేరియబుల్‌కి అండ్ దట్ విల్ బి ఫైనల్లీ డిస్‌ప్లేడ్ ఆన్ ద ఫార్మ్. సో, విల్ సీ హౌ దిస్ మెథడ్ ఈస్ వర్కింగ్ నౌ. అండ్ ఇది నేను టేబుల్ లెవెల్‌లోనే రాశాను. అండ్ మెథడ్ ఆల్రెడీ ఇక్కడ అసైన్ చేసాం కాబట్టి జస్ట్ కోడ్‌లో చేంజ్ చేసాం అంతే. అండ్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ద మాస్టర్ డేటా. సో, ఇక్కడ ఐకేసీఎస్ 001కి జగదీష్, ఐకేసీఎస్ 2 విష్ణు, అరుణ్ ఉన్నారు. ఓకే. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద సెకండ్ ఫార్మ్. లెట్స్ క్లోజ్ ద ఓపెన్ ఫార్మ్స్. సో, ఐకేసీఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్స్ ఓపెన్ చేసి నేను వై ద అలైన్మెంట్ గాట్ చేంజ్డ్ ఆల్ డౌన్ యారో. ఓకే. సో, ఐకేసీఎస్ 001కి జగదీష్ అని ఉంది కదా! ఐఎమ్ అప్డేటింగ్ ఇట్ యాస్ జగదీష్ రావు. Okay, when I click on save,
ఇదేం చేస్తుందంటే బై నౌ ఈ జగదీష్ రావు అనేది వెళ్ళి అక్కడ టేబుల్లో అప్డేట్ అయిపోయింది. సీట్ గాట్ అక్కడ అప్డేట్ అయిపోయి మళ్ళీ ఈ అదర్ మెథడ్స్లో ఇట్ స్టార్టెడ్ రిఫ్లెక్టింగ్ బికాజ్ ఇవి కూడా ఫెచ్ చేసుకుంటున్నాయి కదా అక్కడి నుంచి. సో మీరు ఆ ఫామ్కి వెళ్ళి చూస్తే కూడా అక్కడ అప్డేట్ అయిపోయి ఉంటుంది. దిస్ ఈస్ ద మాస్టర్ ఫామ్ కదా. ఇఫ్ ఐ ఓపెన్ ఇట్, సి జగదీష్ రావు గాట్ అప్డేటెడ్. సో ఇక్కడ నాకు జస్ట్ డిస్ప్లే మాత్రమే కాదు, ఐఎమ్ ఏబుల్ టు అప్డేట్ ఇట్ ఆల్సో. సో హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అనేది విల్ పుట్ బ్రేక్ పాయింట్ అండ్ విల్ సీ. I'll close the debugger. Let's close the open forms. ఈ ఫార్మ్స్ టచ్ చేస్తే మనకి బ్రేక్ పాయింట్ హిట్ అయిపోతుంది. సో బెటర్ ఐల్ రిమూవ్ ద బ్రేక్ పాయింట్. ఫస్ట్ విల్ క్లోజ్ ద ఓపెన్ ఫార్మ్స్. డీబగర్ కూడా క్లోజ్ చేశాను. అండ్ దెన్ నౌ బ్రేక్ పాయింట్ ప్లేస్ చేసి విల్ ఓపెన్ ద ఫార్మ్ నౌ. ఓకే, ఓపెన్ అవ్వగానే డిస్ప్లే మెథడ్ లాగా ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ సెట్ ఫాల్స్ ఉంటుంది, ఎంప్లాయీ నేమ్ బ్లాంక్ ఉంటుంది బికాస్ నేనేమి ఇంకా చేంజ్ చేయలేదు కాబట్టి. సో ఇది ఫస్ట్ సెట్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ కండిషన్కి వెళ్తుంది. ఎల్స్ కండిషన్లోకి వెళ్తే దిస్ బిహేవ్స్ లైక్ ఎ డిస్ప్లే మెథడ్ ఓన్లీ. జస్ట్ ఈ ప్రతి రికార్డ్కి దానికి మ్యాచ్ అయిన నేమ్ని ఫెచ్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, వాట్ విల్ డూ నౌ ఈస్ I'll remove this breakpoint. ఫామ్ ఓపెన్ అయింది కదా. మళ్ళీ బ్రేక్ పాయింట్ ప్లేస్ చేసి సో ఇది కంటిన్యూస్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి వీ వోంట్ బి ఏబుల్ టు సీ హియర్. Still in the debugger. ఓకే, నేను ఇక్కడ విష్ణువర్ధన్ అని అప్డేట్ చేశాను. అండ్ ఐఎమ్ ప్లేసింగ్ ఏ బ్రేక్ పాయింట్ హియర్. ఫామ్ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, విష్ణువర్ధన్ నేను ఈసారి ఫామ్ ఓపెన్ చేసి ఇమీడియట్గా సేవ్ చేశాను. సో బ్రేక్ పాయింట్ ఇక్కడికి వచ్చింది. సో ఈసారి చూడండి, నేను వాల్యూ మార్చి సేవ్ కొట్టంగానే ఈసారి సెట్ ఈక్వల్ టు ట్రూ ఆటోమేటిక్గా వచ్చింది. ఇది బై డిఫాల్ట్ వస్తుంది అనమాట, స్టాండర్డ్ మెథడ్ ఇది. సో వాల్యూ చేంజ్ అయింది కాబట్టి ట్రూ వచ్చింది. అండ్ చేంజ్ అయిన వాల్యూ ఏంటి అంటే విష్ణువర్ధన్. కానీ టేబుల్లోకి వెళ్ళి చూస్తే మీకు అక్కడ ఇంకా విష్ణు అనే ఉంటుంది. యూ కెన్ రైట్ సెలెక్ట్ స్టేట్మెంట్, యూ కెన్ సీ సీట్ స్టిల్ షోయింగ్ యాజ్ విష్ణు ఓన్లీ, ఇంకా అప్డేట్ అవ్వలేదు అక్కడ. ఓకే, సో సెట్ ట్రూ అయింది కాబట్టి ఈసారి ఏమవుతుంది, టీటీ ఫస్ట్ లూప్లోకి వెళ్తుంది అండ్ ఇక్కడ మన అప్డేట్ ఆపరేషన్ రన్ అవుతుంది. ఇది ఎంప్లాయీ టేబుల్ నుంచి ఆ రికార్డ్ని ఫైండ్ చేసి ఫర్ అప్డేట్ కోసం ఫైండ్ చేసి ఫెచ్ చేసుకుని దాంట్లో ఆ రికార్డ్ ఫెచ్ అయింది. ఇక్కడ సి ఎంప్లాయీలోకి రికార్డ్ వచ్చింది. ఇదే రికార్డ్ అంటే విష్ణు ఉన్న రికార్డ్. అండ్ దెన్ దాంట్లో ఉన్న నేమ్కి మనం ఇప్పుడు పాస్ చేసిన నేమ్ అసైన్ అయ్యి అండ్ దెన్ రికార్డ్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళి అప్డేట్ అయింది. ఓకే, నౌ ద సేమ్ వాల్యూ విష్ణువర్ధన్ ఈస్ గెటింగ్ రిఫ్లెక్టెడ్. ఈ మెథడ్ మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది. సో దట్ సెకండ్ టైం ఫాల్స్ వచ్చి ఈసారి ఏం చేస్తుందంటే డిస్ప్లే లాగా ఇప్పుడు ఫస్ట్ టైం ఈ లూప్లోకి వచ్చినప్పుడు అది వెళ్ళి అప్డేట్ చేసింది. మళ్ళీ ఇదే మెథడ్ మళ్ళీ కాల్ అవుతుంది. కాల్ అయ్యి
సేమ్ రికార్డ్‌ని ఫెచ్ చేసుకుంటుంది. ఈసారి ఎంప్లాయ్‌లో నేమ్ ఏముంటుంది అంటే విష్ణువర్ధన్ ఉంటుంది. ద అప్డేటెడ్ వాల్యూ. విల్ సీ ద అప్డేటెడ్ వాల్యూ. సీ ఇట్ ఈస్ అప్డేటెడ్ హియర్. అండ్ దెన్ ఇట్ కమ్స్ బ్యాక్. అండ్ మిగతా వాటన్నిటికి జస్ట్ నార్మల్ డిస్‌ప్లే లాగా రన్ అయ్యి ఆహ్, ప్రతి రికార్డ్‌కి వాల్యూ తీసుకొస్తుంది. అండ్ దెన్ ఐయామ్ రిమూవింగ్ దిస్ బ్రేక్ పాయింట్. See, Vishnuvardhan got updated and immediately it's showing on the other fields also, wherever it is. అట్లనే నేను అరుణ్ కుమార్ అనిచ్చి సేవ్ చేశాను అనుకోండి. ఇమీడియట్లీ ఇట్ విల్ స్టార్ట్ ఎఫెక్టింగ్. అది వెళ్ళి అక్కడ చేంజ్ అయిపోయి తర్వాత డిస్ప్లే ఎల్స్ కండిషన్లో ఉన్న డిస్ప్లే లాజిక్తో అది డేటాను ఫెచ్ చేసి చూపిస్తుంది. ఇఫ్ ఐ గో హియర్ సి ఎవ్రీథింగ్ గాట్ అప్డేటెడ్. నేను అక్కడ అప్డేట్ చేసినట్టే అప్డేట్ అయింది. సో ఓవరాల్గా ఇక్కడ ఐకేసిఎస్ సర్టిఫికేట్స్లో ఈ ఫీల్డ్ లేదు, నేమ్ అనే ఫీల్డ్ లేదు. బట్ అది ఎలా వచ్చింది అంటే త్రూ ఎడిట్ మెథడ్. అండ్ డిస్ప్లే మెథడ్తో కూడా మనం చూపించవచ్చు. అప్పుడు ఇలా ఎడిట్ అనే ఆప్షన్ ఉండదు. అండ్ ఇది ఎడిట్ చేసిన తర్వాత ఎడిట్ మెథడ్కి ఉన్న ఫీచర్ ఏంటంటే మనం వాల్యూ చేంజ్ చేసి సేవ్ చేస్తే అది వెళ్ళి టేబుల్లో ఎఫెక్ట్ అవుతుంది. మనం ఎక్కడ అసైన్ చేసి సేవ్ చేస్తే అక్కడ సేవ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచే రిట్రీవ్ చేసుకొని చూపిస్తుంది. రిట్రీవల్ మనం కావాలంటే మాడిఫై చేయొచ్చు. దట్ ఈ ఎడిట్ మెథడ్లో ఉన్న ఇంకొక ఫీచర్ ఏంటి అంటే మనం ఇట్లా వాల్యూస్ని మార్చడంతో పాటు వీ కెన్ ఆల్సో డూ అనదర్ థింగ్ లైక్ నేను ఐ ఆల్వేస్ వాంట్ టు షో ఓన్లీ ద ఫస్ట్ 3 digit 3 values. ఇప్పుడు ఇక్కడ నేను నేమ్ చూపిస్తున్నాను కదా అందరిది. నేను ఏదైనా కొత్త నేమ్ ఎంటర్ చేస్తేనేమో అది ఎంటర్ అయిపోవాలి. కానీ డిస్ప్లే చేసేటప్పుడు మాత్రం ఓన్లీ 3 digits మాత్రం అంటే 3 characters మాత్రమే చూపించాలి. నాకు సంథింగ్ ఇప్పుడు అది సమ్ క్రెడిట్ కార్డ్ నెంబర్ కానీ పాస్వర్డ్ ఏదైనా అయిందనుకోండి, నేను ఆ వాల్యూని మాడిఫై చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ జస్ట్ give substring వాడి I'll give string 1, 3. ఫస్ట్ పొజిషన్ నుంచి 3 characters మాత్రమే తీసుకుంటున్నాను. సో వాల్యూ ఏది ఇచ్చినా సరే అది వచ్చి ఇక్కడ అప్డేట్ అవుతుంది. కానీ డిస్ప్లే అవ్వడం మాత్రం ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు డిస్ప్లే ఓన్లీ 3 characters అన్నమాట. సో ఎడిట్ మెథడ్తో ఇలా కూడా చేసుకోవచ్చు. ఈవెన్ డిస్ప్లే మెథడ్తో కూడా మనం ఇలా ఆల్టర్ చేసి చూపించవచ్చు. కానీ వాల్యూ మాడిఫై చేయడం మాత్రం ఎడిట్ మెథడ్తోనే అవుతుంది. So what I'll do is I'll open the form again. See only first 2 words కనిపిస్తున్నాయి. కానీ యాక్చువల్గా అక్కడికి వెళ్ళి చూస్తే you will see the complete name. జగదీష్, విష్ణువర్ధన్, అరుణ్ ఇది యాక్చువల్ నేమ్స్ ఉన్నాయి అక్కడ బ్యాక్ ఎండ్లో. కానీ మనకి ఇక్కడ ఏంటంటే సబ్స్ట్రింగ్ రాశాను కాబట్టి అది ట్రంకేట్ అయ్యి వచ్చి డిస్ప్లే చేస్తుంది. సో వాట్ ఐ విల్ డూ ఈస్ దీని ఇక్కడ నేను ఐ చేంజ్ ఇట్ టు జగదీష్ కుమార్ అని సేవ్ చేస్తాను. ఓకే, అది ఇమీడియట్గా ఇక్కడ జగదీష్ అనే రిటర్న్ చేస్తుంది. కానీ నేను ఇచ్చిన జగదీష్ కుమార్ మాత్రం వెళ్ళిపోయి అక్కడ సిట్ అయిపోయి ఉంటుంది. సి సో ఇట్లా ఎడిట్ మెథడ్ యూజ్ చేసి మనము కాన్ఫిడెన్షియల్గా కూడా పెట్టచ్చు డేటాని. అంటే యూజర్ ఎంటర్ చేస్తాడు కానీ తనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఏదైనా ఉందనుకోండి, తన అకౌంట్ నెంబర్ పాస్ చేస్తాడు కానీ నేను ఓన్లీ లాస్ట్ 4 digits మాత్రమే చూపిస్తాను. కానీ బ్యాక్ ఎండ్లో మాత్రం తను ఇచ్చిన నెంబర్ని తీసుకెళ్ళి సేవ్ చేస్తాం. ఆర్ ఎల్స్ పాస్వర్డ్ కూడా మనం ఏమైనా యూజ్ చేసుకోవచ్చు, మాస్కింగ్ లాగా అనమాట. అలాంటి ఫీచర్ కూడా మనం ఈ ఎడిట్ మెథడ్తో యూజ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఎడిట్ మెథడ్ ఇన్ ద టేబుల్ లెవెల్. అండ్ ఎడిట్ మెథడ్ని మనం ఫామ్ డేటా సోర్స్ లెవెల్లో కూడా రాసుకోవచ్చు. జస్ట్ లైక్ డిస్ప్లే మెథడ్ ఎట్లయితే మనం టేబుల్ లెవెల్లో ఇందాక ఫామ్ డేటా సోర్స్ లెవెల్లో కూడా రాసాం కదా, అట్లనే ఇది కూడా రాయొచ్చు. అండ్ డిస్ప్లే మెథడ్ అండ్ ఎడిట్ మెథడ్ డిఫరెన్సెస్ కొన్ని ఏంటి అంటే డిస్ప్లే మెథడ్ మనం ఫామ్లో వాడచ్చు, రిపోర్ట్స్లో కూడా వాడచ్చు.
ఎడిట్ అనేది ఓన్లీ ఫామ్ వర్కే. అండ్ ఎడిట్ జరుగుతుంది. రిపోర్ట్స్‌లో మనం ఎడిట్ మెథడ్ వాడలేం. దట్ ఈస్ ఆల్సో వన్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ డిస్‌ప్లే అండ్ ఎడిట్. అండ్ డిస్‌ప్లేకి మనము పారామీటర్స్ ఏం పెద్ద పాస్ చేయము. అండ్ ఎడిట్ మెథడ్‌కి కంపల్సరీ సేమ్ పారామీటర్ ప్రొఫైల్ సేమ్ ఇట్లానే ఉండాలి. ఏం మారకూడదు. అండ్ నౌ వాట్ ఐ విల్ డూ ఈస్ ఇది ఎడిట్ ఎంప్లాయీ నేమ్ టేబుల్ లెవెల్ అని పెడదాం. ఓకే. Now I'll write another method at the form data source level. సేమ్ దీన్నే తీసుకెళ్ళి నేను ఫామ్ డేటా సోర్స్లో పెడతాను. జస్ట్ కాపీ పేస్టింగ్ ఇట్ హియర్. ఈ ఫామ్ డేటా సోర్స్లో పెట్టినప్పుడు దీంట్లో కొన్ని చేంజెస్ చేయాలి. వాట్ ఈస్ దట్? నౌ ఇక్కడ నేమ్ నేను ఫామ్ లెవెల్ అని పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ దిస్ అనే కీవర్డ్ ఇక్కడ పనిచేయదు. ఎందుకు? ఇక్కడ దిస్ అంటే డేటా సోర్స్, టేబుల్ కాదు. సో అందుకని ఇక్కడ ఇందాక డిస్ప్లే మెథడ్లో కూడా మనకి చూసాం కదా, దిస్ డాట్ ఎంప్లాయ్ ఐడి అంటే ఏం రాదు. సో ఇక్కడ నాకేంటి టేబుల్ ఆ డేటా సోర్స్ కావాల్సి ఉంటుంది ఇక్కడ. సో దానికి మనం ఇందాక డిస్ప్లే మెథడ్లో ఎట్లా అయితే ఫామ్ లెవెల్లో రాసినప్పుడు ఒక పారామీటర్ యాడ్ చేసాం కదా, బై డిఫాల్ట్ ఆ టేబుల్ బఫర్ వచ్చేలాగా సేమ్ అట్లానే ఇక్కడ కూడా యాడ్ చేయాలి. సో ఐకేసిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్స్, ఐకేసిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్స్ అనే బఫర్ని సెకండ్ పారామీటర్గా యాడ్ చేయాలి ఇక్కడ. డిస్ప్లే దాంట్లో అయితే మనకి ఓన్లీ ఒకటే బఫర్ పెట్టుకున్నాము, అప్పుడు దాన్నే యూజ్ చేసాము. ఒకటే పారామీటర్ పెట్టుకుని దాన్ని యూజ్ చేసాం. ఇందులో సెకండ్ పారామీటర్ మాత్రమే టేబుల్ది ఉండాలి. థర్డ్ది మనం ఇచ్చే వాల్యూ. నేను దీన్ని ముందు పెట్టి దీన్ని వెనకాల పెట్టినా కూడా ఎర్రర్ వస్తుంది, బికాజ్ ఆ ఫార్మాట్ తప్పు అవుతుంది. ఇప్పుడు నా బులియన్ సెట్ అండ్ నేమ్, ఇది నేను ఇచ్చే వాల్యూ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఇట్లా పెట్టాను అనుకోండి, టేబుల్ బఫర్ ఫామ్ డేటా సోర్స్ బఫర్ థర్డ్ పారామీటర్గా పెట్టి ఇఫ్ ఐ ట్రై టు కంపైల్ ఇట్, వీల్ ఎడిట్ మెథడ్ as ఇన్కరెక్ట్ పారామీటర్ ప్రొఫైల్. సో అట్లా ఇవ్వకూడదు అనమాట. దానికి సెకండ్దే డేటా సోర్స్ బఫర్ అవ్వాలి, టేబుల్ బఫర్. సో ఇక్కడ బై డిఫాల్ట్ ఏ రికార్డ్కి ఆ రికార్డ్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట, జస్ట్ లైక్ డిస్ప్లే మెథడ్స్లో మనం చూసాం కదా అట్లా. థర్డ్ పారామీటర్ మనం అక్కడ చేంజ్ చేసే వాల్యూ ఏది ఉంటే అది వస్తుంది. సో ఎక్కడెక్కడైతే మనం దిస్ యూజ్ చేస్తామో దాని ప్లేస్లో విల్ జస్ట్ పుట్ దిస్ టేబుల్ బఫర్ డైరెక్ట్లీ. సో అదే వాల్యూ తీసుకొస్తుంది. అండ్ ఫర్ నౌ నేను సబ్స్ట్రింగ్ని తీసేస్తున్నాను టు సీ ద ఫీచర్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్ లెవెల్. సో ఇప్పుడు ఎడిట్ మెథడ్ని నేను ఫామ్ లెవెల్లోకి తీసుకొచ్చాను. సో ఎడిట్ మెథడ్ నేను టేబుల్ లెవెల్లో రాశాను, ఇది ఫామ్ లెవెల్ది, ఇదేమో టేబుల్ లెవెల్ది. సో కంట్రోల్ లెవెల్లో ఏం అసైన్ చేసింది? ఇఫ్ యూ గో అండ్ సీ వేర్ ఈస్ దిస్ నేమ్ ఎడిట్, ఇక్కడేమో నేను టేబుల్ లెవెల్ది అసైన్ చేశాను. సో వీ హ్యావ్ టు చేంజ్ దట్. గో ఇన్ టు ద ప్రాపర్టీస్, ఈ డేటా మెథడ్లో ఇందాకడ మెథడ్ ఉంది కదా, నేమ్ చేంజ్ అయింది, అది ఉంది. సో ఇప్పుడు ఫామ్ లెవెల్ అసైన్ చేశాను నేను. ఓకే. నెక్స్ట్ ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ కంపైల్ ఇట్, ఫామ్ ఓపెన్ చేస్తే సేమ్ మనకి ఇందాకడ ఎలా ఉందో అట్లానే వర్క్ అవుతుంది. సో జగదీష్ కుమార్లో నేను కుమార్ తీసేస్తున్నాను అండ్ ఐఎమ్ జస్ట్ సేవింగ్ ఇట్ అండ్ సూన్ ఇట్ విల్ స్టార్ట్ ఎఫెక్టింగ్ ఎవ్రీవేర్. సేమ్ అదే వెళ్ళి అక్కడ అప్డేట్ అయిపోతుంది అనమాట. సేమ్ టేబుల్ లెవెల్లో ఎలా పనిచేస్తుందో ఇక్కడ కూడా టేబుల్ మెథడ్తో ఎలా పనిచేస్తుందో డేటా సోర్స్ మెథడ్తో కూడా అలాగే పనిచేస్తుంది. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, ఈ టేబుల్ లెవెల్లో రాసుకున్న మెథడ్ అన్ని ఫామ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫామ్ డేటా సోర్స్ లెవెల్లో రాసుకుంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ దిస్ ఫామ్. ఈ ఎడిట్ మెథడ్ ఈ ఫామ్లో మాత్రమే యూజ్ చేయగలుగుతాను, వేరే ఫామ్స్లో యూజ్ చేయలేను కదా. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ పారామీటర్స్లో వాటిల్లో కోడింగ్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది, బట్ యూసేజ్ ఈజ్ సేమ్. ఓన్లీ థింగ్ ఈస్ దట్ table ante it can be used in all the forms, whereas form level is only for that particular form. And
ఈ డిస్‌ప్లే అండ్ ఎడిట్ మెథడ్స్‌లో మనకి ఇందాకడ మాట్లాడుకున్నట్టు లిమిటేషన్స్ ఏంటంటే బోత్ ఆఫ్ దెమ్ విల్ నాట్ హ్యావ్ ఎ ఫిల్టర్. డిస్‌ప్లేకి ఫిల్టర్ రాదు. ఎడిట్ మెథడ్‌కి కూడా ఫిల్టర్ రాదు. అండ్ ఇది కూడా ఎక్కువ రాస్తే దీనికి కూడా మనకి పెర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంటుంది. బికాజ్ మల్టిపుల్ టైమ్స్ అది డేటా ఫెచ్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఇట్ విల్ హ్యావ్ ఎ పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అన్నమాట. సో, అందుకని డిస్‌ప్లే ఎడిట్ మెథడ్స్ ఎక్కువ రాయకూడదు. అండ్ దేర్ ఈస్ ఎ న్యూ ఫీచర్ హియర్ కాల్డ్ క్యాషీ ప్రాపర్టీ ఆల్సో. బిఫోర్ గోయింగ్ టు దట్ నేను ఫీల్ గ్రూప్స్‌లో కూడా మనము ఈ మెథడ్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఎడిట్ అండ్ డిస్‌ప్లే మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకడ ఉన్న డిస్‌ప్లే మెథడ్‌కెళ్దాం. సో, ఐ విల్ గో బ్యాక్ టు ద నంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్. నంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ నేను ఎక్కడ రాసాను? ఎంప్లాయీ టేబుల్‌లో రాసాను కదా! వాట్ ఐ విల్ డూ ఈజ్ ఇన్ ద డిజైన్ లెవెల్ నేను ఈ ఫీల్డ్స్ అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను కదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ఫీల్డ్ గ్రూప్. ఎంప్లాయీ, ఎంప్లాయీ అని ఒక ఫీల్డ్ గ్రూప్ క్రియేట్ చేసి దీంట్లో అన్ని ఫీల్డ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఓకే. అండ్ ఐ విల్ ఆల్సో అరేంజ్ దెమ్ ఇన్ అన్ ఆర్డర్. ఆల్ట్ అప్ అండ్ డౌన్ యారోస్ యూజ్ చేసి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ ఫస్ట్ అండ్ దెన్ ఏజ్, డేట్ ఆఫ్ జాయినింగ్, లొకేషన్, సాలరీ. ఓకే. ఈ ఆర్డర్ పెట్టాను. సో, ఇక్కడ ఏంటంటే ఫీల్డ్ గ్రూప్స్‌లో మనకి కావాలంటే డిస్‌ప్లే మెథడ్స్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వేసుకోవచ్చు. వేరే మెథడ్స్ అయితే రావు. సీ ఐ యామ్ ఏబుల్ టు డ్రాగ్ అండ్ డ్రాప్ ద డిస్‌ప్లే మెథడ్. బట్ ఫీల్డ్ గ్రూప్స్‌లోకి నార్మల్ అదర్ మెథడ్స్ ఏమైనా న్యూ మెథడ్ క్రియేట్ చేశాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ పుట్ ఇట్ పబ్లిక్ సమ్ వాయిడ్ మెథడ్ ఆర్ ఎ రిటర్న్ టైప్ మెథడ్. ఏ మెథడ్ అయినా సరే డిస్‌ప్లే లేకపోతే ఆ మెథడ్‌ని డ్రాగ్ చేసి మనం ఫీల్డ్ గ్రూప్స్‌లో వేయలేం. ఓన్లీ డిస్‌ప్లే మెథడ్స్‌కి మాత్రమే ఈ ఆప్షన్ వస్తుంది. డిస్‌ప్లే అండ్ ఎడిట్ మెథడ్స్‌కి మాత్రమే ఈ ఆప్షన్ వస్తుందన్నమాట. ఫీల్డ్ గ్రూప్స్‌లోకి యాడ్ చేసుకునే ఆప్షన్. ఐల్ షో యూ ఇప్పుడు ఐకేఎస్‌సిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్స్‌లో కూడా ఒక ఫీల్డ్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. లెట్స్ నేమ్ ద గ్రూప్ యాజ్ సర్టిఫికేట్స్ అండ్ ఇందులో కూడా నేను అన్ని ఫీల్డ్స్ యాడ్ చేసేస్తున్నాను. ఇందులో ఓన్లీ 3 ఫీల్డ్స్ ఉన్నాయి కదా! లెట్స్ యాడ్ దట్ అండ్ అలాంగ్ విత్ దిస్ లెట్స్ యాడ్ ద ఎడిట్ మెథడ్ ఆల్సో. ఎడిట్ మెథడ్ ఇక్కడ టేబుల్ లెవెల్ మెథడ్ ఉంది కదా! ఐఎమ్ డ్రాగింగ్ దట్ అండ్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద ఫీల్డ్ గ్రూప్. సో ఇట్ గాట్ యాడెడ్ హియర్. అండ్ ఫీల్డ్ గ్రూప్స్ మనకు తెలుసు కదా! ఫామ్ లెవెల్‌లో మనము గ్రిడ్స్‌లో డేటా గ్రూప్ ప్రాపర్టీలో యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ విల్ సీ ద డిస్‌ప్లే మెథడ్ వన్ అండ్ దెన్ ఎడిట్ మెథడ్. సో ఇది ఓల్డ్ ఫామ్. దీంట్లో ఆల్రెడీ కంట్రోల్స్ అన్నీ యాడ్ చేసి ఉన్నాయి కదా! వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ డిలీట్ దోస్ కంట్రోల్స్ అండ్ ఇందులో ప్రాపర్టీస్‌లో డేటా సోర్స్ ఇచ్చాను కదా! డేటా గ్రూప్‌లో ఐ విల్ బి ఏబుల్ టు సీ ద న్యూ గ్రూప్ దట్ ఐ హావ్ క్రియేటెడ్ ఫీల్డ్ గ్రూప్. టేబుల్ లెవెల్‌లో నేను క్రియేట్ చేసిన ఎంప్లాయీ గ్రూప్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి ఎంటర్ కొడితే బై డిఫాల్ట్ అన్ని ఫీల్డ్స్ వస్తాయి. అలాంగ్ విత్ ద డిస్‌ప్లే మెథడ్ విచ్ ఐ హావ్ యాడెడ్. నంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఇఫ్ ఐ ఓపెన్ ద ఫార్మ్, సో ఐ యామ్ ఏబుల్ టు సీ దట్. కానీ ఇక్కడ ఈడిటీ ఐ థింక్ వీ హ్యావ్ యూజ్డ్ we did not use the right EDT, so it is not showing the right method, right name. Let's delete this one and ఇక్కడ ఈడిటి ఏముంది ఇంటీజర్ ఉంది కదా అందుకని అక్కడ ఇంటీజర్ అంటే లేబుల్ ఏం రాదు కదా అదే నేను ఇక్కడ ఏదైనా ఈడిటి వాడాను అనుకోండి లైక్ మార్నింగ్ చూపించినట్టు ఇంటీజర్ 9 అని ఒక ఈడిటి ఉంది ఇది యూజ్ చేశాను అనుకోండి దీని లేబుల్ కూడా ఇంటీజర్ 9 అనే ఉంది ఇఫ్ యూ గో టు లుక్అప్ డెఫినిషన్ సి ఇంటీజర్ 9 సో అక్కడ ఏ లేబుల్ ఉంటే అదే డిస్ప్లే అవుతుంది ఇఫ్ ఐ ఓపెన్ ద ఫామ్ ఏబుల్ టు సీ ఇంటీజర్ 9 సో అట్లా ఈడిటీకి ఏది ఉంటే అది వస్తుంది అనమాట ఆర్ ఎల్స్ సెకండ్ ఆప్షన్ ఏంటి వీ హ్యావ్ టు దాన్ని బైపాస్ చేయాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఇక్కడ ఏది ఇస్తే అది ఆ ఈడిటీలో ఉన్న లేబుల్ని ఓవర్ రైట్ చేసి హైయెస్ట్ పైన టాప్ మోస్ట్లో ఏది ఉందో అదే చూపిస్తుంది అది నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ సో నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చూపిస్తుంది సో దిస్ ఈజ్ ఫర్ దిస్ వన్ సేమ్ లైక్ దిస్ నేను ఇప్పుడు ఈ ఎడిట్ మెథడ్ దానికి కూడా
I'll remove all the controls that I have added. అండ్ గ్రిడ్లో డైరెక్ట్ డేటా గ్రూప్ ఇచ్చేస్తాను. డేటా గ్రూప్ నేనేం క్రియేట్ చేసా, సర్టిఫికేట్స్ అని క్రియేట్ చేశాను. సో దట్ ఐఎమ్ ఏబుల్ టు సీ హియర్. Immediately when I select it, I'll be able to see that edit method also here. Save it and open the form. You will be able to see that new thing and new field, and ఇక్కడ ఇది substring కనిపిస్తుంది. Let's see the logic on the table level ones. I think the substring logic is still here, so అందుకని అది డిస్ప్లే అవుతుంది. సో దీనికి మనము ఫామ్ లెవెల్ ఇచ్చేటట్టయితే ఈ ఫీల్డ్ గ్రూప్ అనేది పనిచేయదు అనమాట. ఫీల్డ్ గ్రూప్ యూజ్ చేసి మనం ఫామ్ లెవెల్లో దిగలేము. సో వీ కెన్ రిమూవ్ దిస్. అండ్ ఇక్కడ ఫామ్ లెవెల్, అప్పుడు డేటా మెథడ్ మనం ఫామ్ లెవెల్లో ఇవ్వాలి. ఇక్కడ టేబుల్ లెవెల్ ఇచ్చాను కదా, సేమ్ ఇదే ప్లేస్లో ఫామ్ లెవెల్ అని పెడతాం. ఫామ్ లెవెల్ అంటే ఇక్కడ డేటా సోర్స్ లెవెల్లో ఉంది కదా, సేమ్ అదే డిస్ప్లే అదే యూజ్ చేసుకుని అందులో ఇది వర్క్ అవుతుంది అనమాట. సో వీ జస్ట్ షోయింగ్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ టేబుల్ లెవెల్ అండ్ ఫామ్ లెవెల్. ఇందులో ఫామ్ లెవెల్లో అయితే మనకి సబ్స్ట్రింగ్ పెట్టలేదు. సో ఇక్కడ నేను టేబుల్ ప్లేస్లో జస్ట్ ఫామ్ అని పెట్టేస్తా. రిమైనింగ్ నేమ్ అంతా సేమ్ ఉంది కాబట్టి ఫామ్, ఎంటర్, and then I'm saving it. If I reopen it, see I'm able to see this, and I'm also able to edit it. దాన్ని ఎడిట్ చేస్తే మనకి ఎడిట్ అయిపోతుంది. జగదీష్ రావు, సేవ్ ఇట్, అండ్ దెన్ ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీవేర్. సేమ్ అదే వెళ్ళి అక్కడ పేరెంట్ టేబుల్లో సెట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ యాడింగ్ ఫీల్డ్ గ్రూప్స్. ఫీల్డ్ గ్రూప్స్లో ఎడిట్ మెథడ్, డిస్ప్లే మెథడ్ యాడ్ చేసుకోవచ్చు, దాన్ని డిజైన్లో వాడచ్చు. దిస్ ఈజ్ వన్ న్యూ ఫీచర్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిస్ప్లే మెథడ్స్ అండ్ ఎడిట్ మెథడ్స్ మనము క్యాషీ చేసుకోవచ్చు. అంటే వాటికి క్యాషీ ప్రాపర్టీ యాడ్ చేయడం అంటే ఎవ్రీ టైం అది క్యాలిక్యులేషన్ చేసి అట్లా ఫామ్ మీద లోడ్ పడకుండా ఉండడానికి ఏంటంటే మనము క్యాషీ ప్రాపర్టీ అని ఒకటి ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి అది క్యాషీ మెమరీలోంచి యూజ్ చేసుకుంటూ తక్కువ లోడ్తో డేటా రిట్రీవ్ చేస్తుంది అనమాట. ఇఫ్ ఐ గో ఇన్ టు దిస్ గ్రిడ్, ఇప్పుడు ఇక్కడ నేను ఏ మెథడ్ ఇచ్చాను, టేబుల్ లెవెల్ మెథడ్ ఇచ్చాను, రైట్? టేబుల్ లెవెల్ మెథడ్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ డేటా గ్రూప్ ప్రాపర్టీ తీసేస్తున్నాను ఫర్ టైం బీయింగ్ టు షో యూ దిస్ క్యాషీ ప్రాపర్టీ థింగ్. సో ఈ క్యాషీ ప్రాపర్టీ మనం టేబుల్ లెవెల్లో మెథడ్ ఇచ్చినప్పుడు మాత్రమే, టేబుల్ లెవెల్లో ఉన్న డేటా డిస్ప్లే మెథడ్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకి క్యాషీ డేటా మెథడ్ అనే ప్రాపర్టీ ఎనేబుల్ అవుతుంది అనమాట. ఎడిట్ మెథడ్స్కి, డిస్ప్లే మెథడ్స్కి రెండింటికి టేబుల్ లెవెల్ మెథడ్స్ యూజ్ చేస్తానే. అదే ఇప్పుడు నేను సేమ్ దీనికే మనకి ఫామ్ లెవెల్ మెథడ్ ఉంది కదా, ద సేమ్ డిస్ప్లే నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ డేటా సోర్స్ లెవెల్లో కూడా ఉంది. లెట్ మీ మినిమైజ్ దీస్ థింగ్స్ టు రెడ్యూస్ ద కన్ఫ్యూజన్. ఇప్పుడు ఇది ఫామ్ లెవెల్లో కూడా ఉంది. దిస్ ఇస్ ఫామ్ లెవెల్ మెథడ్, నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫామ్ లెవెల్, అండ్ దిస్ ఇస్ నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ టేబుల్ లెవెల్. నేను కంట్రోల్కి ఏమి ఇచ్చాను, నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ టేబుల్ లెవెల్ ఇచ్చాను. సో ఇక్కడ క్యాషీ డేటా మెథడ్ అని ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. దీన్ని ఎస్ పెట్టుకుంటే దీన్ని క్యాషీకి యాడ్ చేసుకున్నట్టు అనమాట. సో ఇది కొంచెం ఫాస్ట్గా పనిచేస్తుంది. సో ఇది మనం టేబుల్ మెథడ్ ఇస్తేనే ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫామ్ లెవెల్ యూజ్ చేశాను అనుకోండి, ఫామ్ లెవెల్ మెథడ్. ఐఎమ్ గివింగ్ ద డేటా మెథడ్ యాజ్ ఫామ్ డేటా సోర్స్ మెథడ్ నేమ్ ఇచ్చాను. ఇమీడియట్గా మనకి అది డిజేబుల్ అయిపోతుంది. యూ కెన్ ఆల్సో రీస్టోర్ ఇట్. Restore it, and if you go to the designs, select the control, ఇక్కడ ఇది డిజేబుల్ అవుతుంది అనమాట. సో ఓన్లీ టేబుల్ లెవెల్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మాత్రమే ఆ ప్రాపర్టీ మనం చేంజ్ చేసుకోగలుగుతాం. అండ్ ఇది ఫామ్ లెవెల్లో ఇస్తే ఏంటంటే మనకి ఈ ఫామ్లో మాత్రమే పనిచేస్తుంది. ఇట్లా ఇప్పుడు క్యాషీ డేటా మెథడ్ ఈ ఈ డిస్ప్లే మెథడ్ని నేను చాలా ఫామ్స్లో యాడ్ చేశాను అనుకోండి,
ఎవ్రీ ఫామ్‌లోకెళ్ళి ఈ ప్రాపర్టీ నేను చేంజ్ చేసుకోవాల్సొస్తుంది. ఎస్ఎస్ఎస్ అని పెట్టుకోవాలి అన్ని చోట్ల. కాషీ యాడ్ చేసుకోవడానికి. ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ వాళ్ళు ఇచ్చిన ఒక ఆప్షన్ ఏంటంటే, మనకిక్కడ డైరెక్ట్ డిస్ప్లే మెథడ్ ఆర్ ఎడిట్ మెథడ్ పైన ఒక అట్రిబ్యూట్ యాడ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద డిస్ప్లే మెథడ్ కదా! హియర్ యూ కెన్ సింప్లీ యాడ్ అన్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అంటే పైన ఇలా స్క్వేర్ బ్రేసెస్‌లో ఇస్తాము. సిస్ క్లయింట్ క్యాషీ డేటా మెథడ్ అట్రిబ్యూట్ అని ఉంటుంది. దీనికి బ్రేసెస్‌లో మనం ట్రూ అని పాస్ చేస్తే ఈ మెథడ్‌ని మనం క్యాషీకి యాడ్ చేసినట్టు అనమాట. సో, ఇది ఫాస్ట్‌గా రిట్రీవ్ చేసుకుంటుంది డేటా. క్యాషీ మెమరీ యూజ్ చేసుకొని. సో, ఇప్పుడు ఇదేంటి నేను టేబుల్ లెవెల్‌లో సెట్ చేసేసాను కాబట్టి, ఇంకా ఇది నేను ఏ ఫార్మ్‌లో ఈ డిస్‌ప్లే మెథడ్ యూజ్ చేసినా బై డిఫాల్ట్ దానికి క్యాషీ ప్రాపర్టీ ఉన్నట్టే. సో, నేను మళ్ళీ ఫార్మ్ లెవెల్‌లో ఎనేబుల్ చేసుకోవాలి అనే చెక్ చేసుకోవాల్సిన పని లేదు. సో, దిస్ ఈజ్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సేమ్ ఇదే మనము ఎడిట్ మెథడ్స్‌కి గూడా రాయొచ్చు. If you go to the edit method that is in this one, ఇది టేబుల్ లెవెల్లో రాస్తాము. You can write sys client cache data method attribute true. సో ఇది కూడా క్యాషీకి యాడ్ చేసేసినట్టు మనం. సో అప్పుడు మనం ఇంకా ఫామ్ లెవెల్లోకి వెళ్ళి దీంట్లో ఎడిట్ మెథడ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మనం సెపరేట్గా దానికి క్యాషీ ప్రాపర్టీ ఎనేబుల్ చేసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఇది ఫామ్ లెవెల్ అనగానే చూడండి ఇది డిజేబుల్ అయిపోయింది. యూ కాంట్ యూ వోంట్ బి ఏబుల్ టు చేంజ్ ఇట్ అనమాట. అదే టేబుల్ లెవెల్ మెథడ్ అయితే కనుక ఎనేబుల్ అవుతుంది. సో యూ కెన్ సెట్ ఇట్ ఆటో ఆర్ నో ఆర్ ఎస్ అని అలా సెట్ చేసుకోవచ్చు. ఫామ్ లెవెల్ అయితే మనకి ఇంకొక ఆప్షన్, ఇంకో టైప్లో కూడా క్యాచీ ఎలా చేస్తామంటే ఇనిట్ మెథడ్లో రాసుకుంటాం. ఇనిట్ మెథడ్లో ఇనిట్ అంటే ఫామ్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ కాల్ అయ్యే మెథడ్. దాంట్లో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఆ డేటా సోర్స్ నేమ్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐకేసిఎస్ సర్టిఫికేట్స్ కదా, డేటా సోర్స్ నేమ్ ఇచ్చి _ds డాట్ క్యాషీ యాడ్ మెథడ్. ఇది ఓల్డ్ స్టైల్. యాక్చువల్లీ ఇది అవసరం లేదు. మీరు టేబుల్ మెథడ్లో రాసిన చోట పైన అట్రిబ్యూట్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. బట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ వే వేర్ యూ కెన్ డూ దట్. సో ఐకేసిఎస్ సర్టిఫికేట్స్ కామా నేమ్ ఆఫ్ ద మెథడ్ ఇవ్వాలి. దిస్ ఓకే, నాట్ దిస్ వన్. సో ఎడిట్ మెథడ్ కదా, దట్ ఈస్ దిస్ వన్. నేమ్ ఆఫ్ ద మెథడ్ తీసుకుని టేబుల్ మెథడ్ ఎస్టిఆర్ అంటే టేబుల్ నేమ్ కామా మెథడ్ నేమ్ ఇవ్వాలి. ఇట్లా కూడా మనం క్యాషీ చేసుకోవచ్చు. ఆ మెథడ్కి క్యాషీ ప్రాపర్టీ యాడ్ చేసినట్టు అనమాట. దిస్ హ్యాస్ టు బి డన్ బిఫోర్ దిస్. ఓకే, దర్ ఇస్ సమ్ ఇష్యూ హియర్. సో ఇది ఒకసారి చూడాలి. మామూలుగా అయితే మీరు ఇక్కడ ఏం యాడ్ చేయకుండా సింపుల్గా యూ కెన్ పుట్ ఇట్ అబౌవ్ ద మెథడ్ ఇట్ సెల్ఫ్. ఎక్కడైతే మెథడ్ రాస్తున్నామో దానిపైన అట్రిబ్యూట్ ఇలా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో వీఆర్ యాడింగ్ క్యాషీ ప్రాపర్టీ టు దిస్ మెథడ్ అనమాట. సేమ్ అట్లానే డిస్ప్లే మెథడ్కి ఎడిట్ మెథడ్స్కి రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎడిట్ అండ్ డిస్ప్లే మెథడ్స్. రెండు కొంచెం వీటికున్న లిమిటేషన్స్ ఏంటి అంటే, మనం ఫిల్టర్ ఒకటి చేసుకోలేము. అండ్ ఎక్కువ మెథడ్స్ రాస్తే కనుక ఫామ్ ఇంపాక్ట్ అవుతుంది. డిస్ప్లే మెథడ్ ఫామ్కి రిపోర్ట్కి రాయొచ్చు. ఎడిట్ అనేది ఓన్లీ ఫామ్ లెవెల్కే, బికాజ్ వాల్యూ చేంజింగ్ ఫామ్లోనే చేయగలుగుతాం, రిపోర్ట్లో చేయలేం. సో రిపోర్ట్స్లో ఎడిట్ మెథడ్ పనిచేయదు.
అండ్ ఈ క్యాష్ ప్రాపర్టీ మనం రెండిటికి సేమ్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎడిట్ మెథడ్ అనేది నాట్ జస్ట్ డిస్‌ప్లే, అది డిస్‌ప్లే లాను పనిచేస్తుంది. ప్లస్ వాల్యూ ఎడిట్ కూడా చేస్తుంది. అండ్ ఎడిట్ మెథడ్‌తో మనకి కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఏంటంటే, మనము వాల్యూ ఎంటర్ చేసినప్పుడు దాన్ని మాస్కింగ్ చేయొచ్చనమాట. దాన్ని లోపల సేవ్ చేసుకొని బయటికి చూపించడం మాత్రం యూ కెన్ షో లైక్ ఎ పాస్‌వర్డ్ లాగా ఓన్లీ లాస్ట్ 4 డిజిట్స్ చూపించడం. ఇచ్చిన వాల్యూ లోపల ఎంటర్ చేసేసి అప్డేట్ చేసేసుకొని బయటికి మాత్రం యూ కెన్ ఓన్లీ డిస్‌ప్లే ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ అనమాట. అట్లాంటి థింగ్స్ లాంటివి కూడా చేసుకోవచ్చు ఎడిట్ మెథడ్స్. So this is about the edit and display method features in AX. We'll see the next topics in the next session.